ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను చూడండి. ఏబి ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఒకే ఊర్లో ఉన్నారు. ఆ రోజు సాయంత్రం ఇద్దరు వాళ్ళ ఊర్లో ఉండే ఒక చెరువు దగ్గర, పార్క్ దగ్గర కూర్చొని ఆలోచిస్తారు. ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు, ఒకరంటే ఒకరు తెలియదు. ఆడెక్కడ కూర్చున్నాడు, వీడెక్కడ కూర్చున్నాడు. ఇద్దరు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే చెరువు వెలగ ఉంది కదా, చేపలు పట్టి డబ్బులు సంపాదిద్దామని ఐడియా వచ్చింది. అయితే వెంటనే ఏమనుకున్నారంటే నెక్స్ట్ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు. ఏం చేశాడంటే, మన ఊర్లో ఫిషింగ్ కోర్స్ ఉంది కదా, మనకు ఫిషింగ్ ఎలా చేయాలో తెలియదు కదా, ఇద్దరికి డబ్బులు లేవు, ఇద్దరి దగ్గర అంత ఎఫర్ట్ చేయలేరు కోర్స్ నేర్చుకోవడానికి, ఇద్దరి దగ్గర డబ్బులు లేవు. కానీ ఏం చేశాడంటే, కోర్స్ ఒకటి నేర్పుతారు కదా, కోర్స్ నేర్చుకుంటే బాగా తెలుస్తుంది, అప్పుడు ఎక్కువ చేపలు పట్టొచ్చు కదా అని చెప్పేసి అప్పో చేసి ఆ ఫ్రెండ్ దగ్గర కోర్స్ జాయిన్ అయ్యాడు. కానీ బియోడు వీడి దగ్గర డబ్బులు లేవు, వీడు అంత ఆలోచించలేదు. తర్వాత రోజు వెంటనే కర్ర పట్టుకొని గ్యాల్ వేయడానికి వెళ్ళిపోయాడు. బాగానే ఉంది. ఏ వాడిని పక్కనట్టండి, వీడు 6 నెలలు కోర్స్ నేర్చుకోవడానికి వెళ్ళాడు. ఈ బిఓడు ఏం చేశాడు, నెక్స్ట్ రోజు చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. ఒక వారం రోజులు చేపలు పడలేదు, ఒక 10 రోజులు ఏం పడలేదు. 10 రోజుల తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒడ్లో వేస్తే చేపలు ఎక్కువ రావు, కొంచెం ఎక్కువ లోతుల దగ్గర వేస్తే చేపలు ఎక్కువ పడతాయని చెప్పేసి వేసాడు. చిన్న చేపలు కొన్ని పడతాయి, బాగానే ఉంది. సాయంత్రం చేపలన్నీ పట్టి సాయంత్రం పూట ఆ పార్క్ దగ్గరికి వచ్చిన అందరికీ అమ్ముతున్నాడు. డబ్బులు సంపాదిస్తున్నాడు. ఒక 20 రోజులకి డబ్బులు స్టార్ట్ అయింది. బాగానే డబ్బులు సంపాదిస్తున్నాడు. అయిపోయింది. ఒక నెల రోజులు అయిన తర్వాత వీడికి ఏం డౌట్ వచ్చిందంటే, చెరువులో పెద్ద చేపలు కూడా ఉన్నాయి కదా, కానీ నాకు పెద్ద చేపలు పడట్లేదు, చిన్న చేపలు పడుతున్నాయని చెప్పేసి ఏం చేసాడు, వీడికి థాట్ వచ్చింది. చిన్నర పెడితే చిన్న చేప వచ్చింది, అదే పెద్దర పెడితే పెద్ద చేప వస్తుంది కదా అని చెప్పేసి చిన్న చేపలన్నింటినీ కొన్ని తీసుకొని చిన్న చేపలు ఎరకని పెట్టాడు. ఇంతకుముందు పురుగెట్టాడు, పురుగుని ఎరకని పెడితే చిన్న చేప వచ్చింది. ఇప్పుడు చిన్న చేపను ఎరకని పెడితే కొన్నిసార్లు పెద్ద చేపలు వచ్చాయి. ఓకే, ఇదైతే బాగుంది కదా అని చెప్పేసి పెద్ద చేప పెట్టి ఎరకని పెట్టి మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళ్ళాడు. అంటే ఇప్పుడు పెద్ద చేపలు పడుతున్నాయి, చేపలన్నింటినీ సాయంత్రం పూట అమ్ముతున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, బాగానే ఉంది. కొన్ని రోజులకి ఏంటి వచ్చిందంటే, ఒక నెల 3 నెలలు అయింది. 3 నెలలకి ఏంటి వచ్చిందంటే, అంటే ఐడియా వచ్చింది ఏంటంటే, మనం అమ్ముతున్నాం కదా, ఒక పక్కన ఎక్కడ ఒక చిన్న షాప్ పెట్టి జనాలకి చేప వేపుడు అనేసి, ఎందుకంటే ఫ్రెష్ చేపలు కదా, చేప వేపుడు అని, చేప ఎగిరని, చేప కూర అనేసి ఇలా కర్రీ కింద అమ్మితే జనాలు కూడా కొనుక్కుంటారు కదా అని అనుకున్నాడు. ఖచ్చితంగా అదే అయింది, జనాలు కొనుక్కుంటారు. ఎందుకంటే ఫ్రెష్ చేపలు వెంటనే అమ్ముతున్నాడు, వెంటనే తయారు చేసి వండుతున్నాడు కాబట్టి వెంటనే కొనుక్కుంటారు జనాలు. బాగా ఉంది, టేస్ట్ కూడా బాగుంది, జనాలు కూడా వస్తారు, బిజినెస్ బాగా అవుతుంది. ఇప్పుడు ఏంటి, చేపలు తీసుకొస్తున్నాడు, ఒక పక్కన బిజినెస్కి అమ్ముతున్నాడు, ఇంకో పక్కన రెస్టారెంట్కి చేస్తున్నాడు, చిన్న కొట్టు. ఒక 3 నెలలకి ఏంటి ఐడియా వచ్చిందంటే, ఇదైతే బాగానే ఉంది కదా, ఇంతకుముందు ఆ దగ్గర పడవ ఉండేది, ఇప్పుడు ఏంటి వచ్చింది, పడవలో తక్కువ చేపలు వస్తున్నాయి, చేపలు పట్టిన చేపలు అంటే తక్కువ చేపలు తీసుకొని వస్తున్నాను, ఇప్పుడు ఒక బోట్ రెంట్ తీసుకుంటే బాగుంటుంది కదా, ఎక్కువ చేపలు స్టోర్ చేసుకొని తీసుకురావచ్చు కదా అని అనుకున్నాడు. రెంట్కి కట్టాడు డబ్బులు, బోట్ తీసుకొచ్చాడు, ఎక్కువ చేపలు తీసుకొచ్చాడు, కొన్ని చేపలు బిజినెస్కి, కొన్ని చేపలు అమ్ముతున్నాడు వండేసి, బాగానే ఉంది, డబ్బులు వస్తున్నాయి. ఇంకొన్ని రోజులు అయ్యాక, ఒక 4 నెలలు అయ్యాక ఈ రెస్టారెంట్ బాగానే అవుతుంది కదా, ఇది నార్మల్ కొట్లాగా ఉంది కదా, కొట్లా కాకుండా ఒక రెస్టారెంట్లో చేద్దాం, కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి, జనాలు కూడా వస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు, కూర్చొని తింటారు నీట్గా అని చెప్పేసి నీట్గా వేసి పెట్టాడు, ఒక కొట్లా తయారు చేశాడు. ముందు ఒక టేబుల్ వేసి 4-5 కుర్చీలు కట్టి పెట్టాడు, జనాలు వస్తారు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు, నీట్గా తింటున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు బిజినెస్ అవుతుంది, ఒక పక్క రెస్టారెంట్ కూడా ఉంది. ఇంకొన్ని రోజులు అయ్యాక వీడికి ఏంటి వచ్చిందంటే, ఒక బోట్ కాకుండా ఇంకొన్ని ఎక్కువ చేపల కోసం బిజినెస్ ఇంకొంచెం ఎక్కువ పెంచాలని చెప్పి ఒక 2-3 పనులు పెట్టి 3 బోట్లు రెంట్కి తీసుకొచ్చి 3 బోట్లతో ఎక్కువ చేపలు తీసుకొచ్చి చాలా వరకు చేపలను ఎక్కడికి, చాలా వరకు చేపలను అమ్మడానికి పెట్టాడు. ఇదైతే బాగా ఉంది. ఇంకొన్ని రోజులు అయ్యాక వీడికి ఏం డౌట్ వచ్చిందంటే, ఇక్కడ మన రెస్టారెంట్ బాగా అవుతుంది కదా, మన ఊర్లో ఇంకో పక్కన ఏ రెస్టారెంట్ లేదు, అక్కడ కూడా మనమే పెడితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అనుకుని, ఇక్కడ నుంచి ఈ రెస్టారెంట్లో కొంచెం ఇంకో రెస్టారెంట్ అక్కడ స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ చేపలు తీసుకొస్తూ, అంటే ఇంకొంచెం ఎక్కువ పనులు పెట్టి ఎక్కువ చేపల వల్ల వచ్చేలా చేసుకుని ఒక చేపలు అమ్మడం, ఈ 2 రెస్టారెంట్లకి చేపలు ఇవ్వక మిగిలిన చేపలు అమ్మడం స్టార్ట్ చేశాడు. అక్కడ రెస్టారెంట్ బాగా అవుతుంది, ఇక్కడ రెస్టారెంట్ బాగా అవుతుంది, ఎందుకంటే ఫ్రెష్ చేపలు. ఇంకోటి, ఇక్కడికి వచ్చే జనాలు అక్కడ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్తున్నారు, టేస్ట్ కూడా బాగా ఉంది, ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, 2 రెస్టారెంట్లు బాగా జరుగుతుంది, ఇక్కడ కూడా అమ్మడం జరుగుతుంది, 3 బోట్లు రెంట్ తీసుకొని ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు. కొన్ని రోజులు డౌట్ ఏంటి వచ్చిందంటే, నేను బోట్లకి ఎక్కువ రెంట్ ఇస్తున్నాను కదా, మన దగ్గర ఎవరికి డబ్బులు ఉన్నాయి కదా, సొంత బోట్లు కొనుక్కుంటే ఎలా ఉంటుందని చెప్పేసి 3 సొంత బోట్లు కొనుక్కొని, ఇప్పుడు ఆయనకి ఇంకా డబ్బులు ఎవరికి రెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, 3 సొంత బోట్లతోటి ఎక్కువ చేపలు తీసుకొస్తున్నాడు. ఈ 2 రెస్టారెంట్లకి పంపించగా మిగతా చేపలను అమ్ముతున్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఒక 5 నెలలు అయింది, 5.5 నెలలు అయింది. ఈ 2 రెస్టారెంట్లు ఇంకో 3 రెస్టారెంట్లు చేశాడు, పెద్ద రెస్టారెంట్లు 3 పెద్ద రెస్టారెంట్లు చేశాడు, ఊర్లో ఒక పక్కన అమ్ముతున్నాడు, బాగానే ఉంది. 6 నెలలు అయ్యేసరికి వీడి దగ్గర 3 రెస్టారెంట్ చైన్లు ఉన్నాయి, ఒక బిజినెస్ చేపలు అమ్మే బిజినెస్ ఉంది, 3 సొంత బోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 6 నెలలు అయ్యేసరికి ఏవాడు ఉన్నాడు కదా, ఏవాడు ఏం చేశాడు, 6 నెలల్లో నీట్గా కోర్స్ నేర్చుకోవడానికి వెళ్ళాడు. ఈ 6 నెలల తర్వాత ఇంటికి వచ్చేసి ఇక్కడ నుంచి రేపు నుంచి చేపలు పట్టడానికి వెళ్దాం అని చెప్పేసి చేపలు పట్టడానికి వెళ్ళాడు. చేపలు పట్టడానికి నీట్గా రెడీ అయ్యాడు,
టాప్ టు ది బాటం అన్ని గేర్ ఇవన్నీ తీసుకొచ్చాడు, చేపలు పడిన వల ఎర్రలు ఇవన్నీ తీసుకొచ్చాడు, వేసాడు, గేల వేసాడు, పడంట్లే. ఒక 10 రోజులు అయింది, పడంట్లే. ఒక వారం రోజులు అయింది, ఏ పడంట్లే. చిన్న చేపలు పడుతున్నాయి. ఏ డబ్బా బోల్డ్ చేపలు ఉండాలి కదా, పడంటదని చెప్పేసి పక్కన ఒక అంకుల్ గారు ఉంటే అడిగాడు పార్క్ లో. ఏంటండి ఒక 20 రోజుల నుంచి చూస్తున్నాను, ఒక్క చేప కూడా పడట్లేదు, చేపలు పడితే కొంచెం అమ్ముకొని డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నాను, ఒక రోజు ఒక్క చేప కూడా పడట్లేదు అంటే అప్పుడు అంకుల్ గారు అన్నారంట, ఏంటి బాబు, ఒక 6 నెలల క్రితం ఒక కుర్రాడు వచ్చాడు, ఆడు స్టార్టింగ్ చిన్న చిన్న చేపలు పట్టేసి సాయంత్రం పాటు అమ్మేవాడు, ఆ తర్వాత ఏదో బాగుందని చెప్పేసి పెద్ద గేలం కొనుక్కొని అదే పెద్ద చేపలతోటి పెద్ద చేపలు పట్టి అమ్మడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఏదో బాగుందని చెప్పేసి చిన్న బోట్లు రెంట్కి తీసుకుని వచ్చి చేపలు అమ్మడంతో పాటు చిన్న కొట్లా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ కొట్లు 3 రెస్టారెంట్లు అయిపోయి, ఇప్పుడు ఊర్లో 3 రెస్టారెంట్లు బాగా మంచి 3 రెస్టారెంట్లు ఆడివే, చాలా మంది వస్తున్నారు. దాంతోపాటు 3 సొంత బోట్లు కూడా కొనేసుకున్నాడు. ఇంకో పక్కన ఎక్కువ చేపలతోటి ఇక్కడ అమ్మడం కూడా స్టార్ట్ చేశాడు అని చెప్పాడంట. అంటే దీన్ని బట్టి మీరు ఏ అర్థం చేసుకొని, ఇప్పుడు అక్కడ చేపలు లేవు, ఇప్పుడు చేపలు ఇంకో పక్కన వెళ్ళిపోయి ఈ ఏరియాలో ఉండే చేపలన్నీ ఆడు అవగొట్టేశాడు, ఆడు గేలం పెట్టేసి అమ్మేశాడు. ఇప్పుడు పెద్ద బోట్లు ఉన్నాయి కాబట్టి లోపల చెరువు లోపలికి వెళ్ళిపోతున్నాడు. చెరువు లోపలికి వెళ్ళిపోయి ఆ ఎక్కువ లోతు ఉంటుంది కదా, లోతులో ఎక్కువ చేపలు ఉంటాయి కాబట్టి అక్కడ పడుతున్నాడు. దీన్ని బట్టి మీకు ఏటర్థమైంది, ఇప్పుడు పడ్డానికి ఏ చేపలు లేవు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఈ స్టోరీ ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా సార్లు మన లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ లోని ప్రిపరేషన్ కన్నా స్టార్టింగ్ ఇంపార్టెంట్. చాలా మంది ప్రిపరేషన్కి ఎక్కువ టైం తీసుకుంటారు. నువ్వు సంవత్సరం పాటు ప్రిపేర్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఇంకొకడు బేగా స్టార్ట్ చేసి బేగా ఫెయిల్ అయ్యి బేగా నేర్చుకుని బేగా సక్సెస్ అయిపోతాడు. ఆ సంవత్సరంలో నువ్వు సంవత్సరంలో నేర్చుకుంటావు, వీడి సంవత్సరంలో ఒక 100 సార్లు ఫెయిల్ అయిపోయి 101 సార్లు సక్సెస్ అయిపోతాడు. కాబట్టి చాలాసార్లు ప్రిపరేషన్ కన్నా స్టార్టింగ్ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే, చాలాసార్లు లైఫ్లో కొన్ని విషయాలు మన లైఫ్ ఎలా చూస్తుంది అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సక్సెస్ బేస్లో నడుస్తాయి చాలా విషయాలు. అంటే ఎవడైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తాడో, ఎవడైతే ఫస్ట్ ముందడుగు వేస్తాడో, ఎవడైతే ఫస్ట్ ఒక పనిని ముట్టుకుంటాడో వాడికే సక్సెస్ వస్తుంది. అది ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రిపరేషన్, మీరు కూడా ప్రిపరేషన్కి ఎక్కువ టైం తీసుకుంటే కనుక ఎక్కువ టైం తీసుకోకండి. వెంటనే ఒకవేళ అనుకున్నారు ప్రిపరేషన్ ఇంపార్టెంటే, ఒకవేళ దాంట్లో ఉండిపోకండి. ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి 2-3 సంవత్సరాలు అందులో ఉండకండి. వెంటనే ప్రిపరేషన్ ఇంపార్టెంట్, ఒక 4 రోజులు ప్రిపరేషన్ ఇంపార్టెంట్, 4 రోజులు అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ చేయి. ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. నీ దగ్గర $1 బిలియన్ ఐడియా ఉండొచ్చు, దాన్ని నువ్వు ఎగ్జిక్యూషన్కి ఒక 50 years 100 years తీసుకుంటే ఎవడో పట్టించుకోడు. నీకన్నా ముందు ఇంకొకడు దానికన్నా స్పీడ్గా ఒక 10 years లో అదే ఐడియాని ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ అయిపోతాడు. కాబట్టి ఐడియా ఇంపార్టెంట్, ప్రిపరేషన్ ఇంపార్టెంటే, కానీ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ కూడా ఇంపార్టెంట్. అది కొన్నిసార్లు ప్రిపరేషన్ కన్నా స్టార్టింగ్ ఇంపార్టెంట్. నువ్వు ప్రిపేర్ అవ్వకపోయినా పర్లే, ముందడివి నేర్చుకో, ఫెయిల్ అవుతావు నేర్చుకో, అప్డేట్ అవుతూ కొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటూ ఫీడ్బ్యాక్ అని తీసుకుంటూ ఫెయిల్ అయిన దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ముందడుగు వేయాలి. అది అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఇంకొకటి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో నడుస్తుంది లైఫ్ లో చాలా విషయాలు. కాబట్టి ఎవడైతే ఫస్ట్ వస్తాడో, ఎవడైతే ఫస్ట్ మొదలెడతాడో, ఎవడైతే ముందడుగు వేస్తాడో వాడికే సక్సెస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి చాలా సార్లు ఇనిషియేటివ్ తీసుకోండి. ఇంకొకటి ప్రిపరేషన్తో పాటు ముందడుగు వేయడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు ప్రిపరేషన్ అవసరం లేదు లైఫ్లో చాలా విషయాలకి. ఆ భయంతో ప్రిపరేషన్ చేస్తారు చాలా మంది. ఏటైపోద్దో, ఫెయిల్ అయిపోతాం అని చెప్పేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రిపరేషన్లో ఉండిపోతారు. కొంతమంది లైఫ్ అంతా ప్రిపరేషన్లో ఉండిపోద్ది. కాబట్టి స్టార్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టార్ట్ చేయడం ఇంకా ఇంపార్టెంట్.